అనగనగా ఒకరోజు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం ఎందుకు ఇష్టం లేదని చెప్పి మా చెల్లి నన్నైతే అడిగిందనమాట. చిన్నపిల్లప్పుడు స్కూల్‌కెళ్ళే ప్రతిరోజు గూడా అమ్మ హెడ్‌కి ఆయిల్ పెడుతూ తల లాగి లాగి జడ వేసేదనమాట. ఆ తలనొప్పికి హెడ్ ఆయిల్ పెట్టుకోకుండా జస్ట్ అలా బ్యాండేసుకొని స్కూల్‌కెళ్తే బావుంటది గదా అని అనుకున్న మైండ్ ఇప్పటి వరకు గూడా ఆ సెట్ అనేది పక్కకు పోలేదనమాట. అయితే రండి ఒక సాడ్ స్టోరీ చెప్తాను మీకు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నామనమాట. సో, ఆర్డర్ పెట్టుకున్నప్పుడేమో కొత్తగా ఉంది. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఈ డ్రెస్ నా దగ్గరే ఉంటుంది గదా! బావుంటది గదా! అన్న ఫీలింగ్‌లో ఆర్డర్ అయితే చేసేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ డేకి నేను 3, 4 మెంబర్స్ దగ్గర ఈ డ్రెస్ అయితే చూసాననమాట. అయితే మనం ఫస్ట్ ట్రై చేయకుండా అంతకంటే ముందు చాలా మంది ఆ ట్రెండ్ మొత్తం అయిపోయింది అన్నట్టుగా యూజ్ చేస్తున్నారు ఆ డ్రెస్‌ని అన్నప్పుడు ఎంత బాధైతుంది చెప్పండి. నేనైతే అంతే ఫీల్ అయ్యాననమాట. డ్రెస్ వచ్చిన తర్వాత మా చెల్లి ఆర్డర్ చేసుకున్న డ్రెస్‌ని నేను తీసుకొని, నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్ మా చెల్లికి ఇచ్చేసాను. వెరీ గుడ్ అక్కను కదా నేనైతే నిజంగా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. ఆ టైంకి మా చెల్లికి ఏవేవో కహానీలన్నీ చెప్పేసి డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ చేపిచ్చేసుకున్నాను. ఆడవాళ్ళంటేనే అలాగే ఉంటారా? లేదంటే నేనొక్కదాన్నే తలతిక్కలుగా ఉంటానా? మీరెలా ఉంటారో కామెంట్ చేసేయండి. ఇంక మొత్తానికైతే అలా ఆడుతూ పాడుతూ నా కొబ్బరి పీచులాగా ఉండే జుట్టుకి ఆయిల్ పెట్టేసి మంచిగా జడేసేసి ఎప్పుడు పొడుగవుతుందా అని చెప్పి లాగి చూస్తున్నా అనమాట. మీరైతే లాగకండి. నేనేదో సింపుల్‌గా అలా జస్ట్ నార్మల్‌గా ఏదో ప్లగ్ చేసినట్టు చేశాననమాట. ఇంక నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే హెడ్ మసాజ్ ఎలా చేసుకుంటాను హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత అన్నది చూపిస్తాను. అండ్ అలాగే గెట్ రెడీ విత్ మీ ఫర్ సంథింగ్ స్పెషల్ అనే వీడియో కూడా చూసేయండి.